నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. ప్రాణాపాయం కలిగినప్పుడు అడ్రస్ కూడా దొరకరు. దీన్ని బట్టి ఆలోచించండి. సర్వకాల సర్వావస్థల యందు మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడెవరు? మనల్ని అర్థం చేసుకునేది ఎవరు? గుండె చెదరిన వేళ మనల్ని ఖచ్చితంగా ఆదరించేది ఎవరు? భయము మనల్ని కమ్మిన వేళ మనల్ని ధైర్యపరిచేవాడెవరు? శత్రువు నిన్ను తరిమిన వేళ నీ పక్షాన నిలిచేవాడెవరు? కృంగుబాటు, నిరాశ, నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు నిన్ను లేవనెత్తేవాడెవరు? ఎంతమందికి ఉంది అనుభవం? కన్ఫామ్గా అదే. కాబట్టి నా వారు ఎంతమంది ఉన్నా నీ తోడు సరిరారు. చాలామంది ప్రమాణాలు చేస్తారు, పెళ్లినాటి ప్రమాణాలు, తర్వాత జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రమాణాలు. నీకోసం నేను ఉంటాను, నీకోసం నేను అంత చేస్తాను, నీకోసం నేను ఇంత చేస్తాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నువ్వంటే నాకు ఎంత ప్రేమ, నువ్వంటే నాకు అది, నువ్వంటే నాకు ఇది, నువ్వంటే లవ్వు చెవులో పువ్వు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఏదో కథ నడవటానికి నాటకాలు తప్ప ఒరిజినల్గా మాట్లాడితే సరైన సన్నివేశాల్లో ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిద్ది. సరైన సన్నివేశాలు రావాలి, అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ రంగు. ఏం చేద్దాం మరి? ఈ లోక నటన కదా, నడవాలి కదా. ఒకళ్ళనొకళ్ళు మాయ చేసుకొని బతకటం ఒరిజినల్గా మాట్లాడితే. దేవునికి స్తోత్రం.